ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మైండ్ బ్లాకింగ్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా రాక సుమారు 800 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న విజువల్ వండర్ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ క్రమంలో రాక చిత్రానికి సంబంధించిన అత్యంతమైన ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. భారీ బడ్జెట్, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కున్న ఈ సినిమా బిజినెస్ మరియు విడుదల ప్రణాళికలపై మేకర్స్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. డిజిటల్ రైట్స్ పరంగా నిర్మాతలు భారీ ధరను ఆశిస్తుండగా వ్యాపార సమీకరణల దృష్ట్యా ఈ చిత్రాన్ని 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డైరెక్టర్ అట్లీ, ఆయన టీం ఈ ప్రతిపాదనను అల్లు అర్జున్, సన్ పిక్చర్స్ అధినేతలతో సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి 2 భాగాలకు సంబంధించిన ప్రధాన షూటింగ్ భాగాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులపై అట్లీ పూర్తి దృష్టి సారించనున్నారు. ఈ గ్యాప్లోనే బన్నీ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్టును ప్రారంభించినారు. రాకా చిత్రంలో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని రీతిలో 4 విభిన్న పాత్రల్లో కనిపించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. మాఫియా పునర్జన్మలు మరియు సమాంతర ప్రపంచం వంటి సరికొత్త సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాను అట్లీ అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తుండగా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ విజువల్ వండర్ను 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.